మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనపై అసత్య ప్రచారాలు మానుకోవాలని చిత్తూరు జిల్లా పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బంగారుపాలెం మండల కేంద్రంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ మామిడి రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డుకు వస్తే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడడం పద్ధతి కాదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి రోజున మామిడి రైతుల కష్టాలు తెలుసుకొని వారిలో మనోధైర్యం నింపడానికి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండల పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ పర్యటన ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని షరతులు పెట్టినా, ఎంతమందిని లాఠీలతో భయపెట్టినా, నాయకులకు నోటీసులు ఇచ్చి వారి మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసిన రైతాంగం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి వేల సంఖ్యలో బంగారుపాలెం మండలికి ఇచ్చేసి ఆయన యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముఖ్యంగా రైతాంగానికి, అలాగే పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యువతకు, అందరికీ కూడా ప్రజలకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి రోజున జరిగినటువంటి కార్యక్రమం మీద మరి కొన్ని మీడియాలో, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రికలో మరి వారి రైతులని దండుపాలెం బ్యాచ్తో మరి వాళ్ళు పోల్చుతూ అరాచకం సృష్టించారు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు అని ఏవేవో మాటలు రాశారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతాంగం బాధలో ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వస్తే వారి కష్టాలు చెప్పుకుందామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హాజరైతే వారందరూ కూడా మీకు ఒక రౌడీ షీటర్లాగా, ఒక దొంగల్లాగా, ఒక దోపిడీదారులాగా మీరు వర్ణించి ఈరోజు పేపర్లో రాస్తున్నారు. ఇది ఎంతవరకు భావ్యమని చెప్పి నేను ఈరోజు ఆ పత్రిక వాళ్ళని, ఎల్లో మీడియాని ప్రశ్నిస్తున్నా. ఇలా రైతుల మీద మీరు రాయడం ద్వారా వారి పట్ల మీకున్నటువంటి బాధ్యతారాహిత్యం, మీ యొక్క వెకిలితనం ఈరోజు ప్రత్యక్షంగా మీరు బయట పెట్టుకున్నట్లయింది. ఇది ప్రజాస్వామ్యంలోనే చాలా తప్పుడు పద్ధతి అని చెప్పి కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా తప్పు అని కూడా నేను ఈ సందర్భంగా పత్రికగా తెలియజేస్తున్నాను. మీడియా అనేది ఏదైనా సరే ప్రజల సమక్షంలో ప్రజల వైపుగా మాట్లాడాలి. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో పట్టుమని 10 మంది లేరు అని చెప్పి మొదటి పేజీలో వేశారు. అరే, మొదటి పేజీ చదివిన వ్యక్తి చివరి పేజీ ఇక్కడికి వచ్చే లోపల మర్చిపోతారు అనుకుంటున్నారేమో. మొదటి పేజీలో ఇంత ఖాళీగా మీరు ఫోటో వేసి అదే చివరికి వచ్చేటప్పటికి అబద్ధాలు, అసత్యాలు అని చెబుతూ మ్యాటర్లో ఏం రాస్తారంటే, జగన్ గత పర్యటనలో జరిగిన ప్రమాదం దృష్టిలో పెట్టుకుని అనుమతిస్తూ పోలీసులు ఆంక్షలు విధించారు, అయినా 10,000 మంది వచ్చారు అని చెప్పి ఇక్కడ వారు రాయడం. అదే పేపర్లో మరి పేజీ నెంబర్ 13లో వారు 10,000 మంది వచ్చారని చెప్పి రాస్తున్నారు. అంటే 10,000 మంది వచ్చినప్పుడు జగన్మోహన్ చుట్టూ 10,000 మంది కనపడరా మీ కంటికి? అంటే అటువంటి ఫోటోలు మొదటి పేజీలో మాత్రం ఖాళీగా వేసి మరి ప్రజలు ఎక్కడ, రైతులు ఎవరు రాలేదు అని చెప్పి మొదటి పేజీలో రాస్తారు. చివరి పేజీకి వచ్చేటప్పటికి వాస్తవాలు, అబద్ధాలు, వాస్తవాలు అని చెప్పి మీరే ఒక మ్యాటర్ పెట్టి అందులో 10,000 మంది వచ్చారని చెప్పి రాస్తున్నారు. ఇటువంటి తెలుగుదేశం పార్టీకి కరపత్రిక లాంటి ఇటువంటి పేపర్లు నిజంగా ప్రజలు బహిష్కరించాలి. ఎందుకంటే వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం ముందు పెడితే ప్రభుత్వం దాని మీద స్పందించి ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని మీడియా భుజాన్ని తీసుకోవాలి. ఈరోజు మనం చూస్తుంటే ఈ యొక్క రైతుల మీద మీరు మాట్లాడిన మాటల్ని దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి కానీ పత్రిక రాసినటువంటి ఎవరైతే రాశారో వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మరి ఈ యొక్క పూతలపట్టు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి నేను ఒకే ఒక విజ్ఞప్తి చెప్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కోసం వస్తున్నారు, ఆయన రాజకీయం చేయడానికి రాలేదు. ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారో ఆయన పట్ల మీరు ఏ విధంగా మాట్లాడారో, ఎంత దిగజారి మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు. మీలాంటి ఉడత ఊపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త కూడా భయపడ్డారు. నిజంగా చెప్తున్నా, ఇలాంటి ఉడత ఊపులకి ఎవరైతే మురళీమోహన్ మాట్లాడిన ప్రగల్భాలు, ఉత్తర కుమార్ ప్రగల్భాలు, నేను వచ్చేస్తా, నాకు సమాధానం చెప్పాలి, నేను రైతులను తీసుకొస్తా, ముందు నాతో మాట్లాడాలి, నేను ఎమ్మెల్యేనే ఆయన ఎమ్మెల్యే అని ఏదో మరి నోటికి ఏదొస్తే అది అనర్గళంగా మాట్లాడేస్తే సరికాదు. మనం ఏం మాట్లాడుతున్నామో అది ప్రజలు చూస్తారు. నువ్వు అబద్ధపు మోసాలతో, చంద్రబాబు చెప్పిన అబద్ధాలతోనో, లేకపోతే ఈవీఎంల దయవల్లో నువ్వు దేనివల్ల మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు. ఎమ్మెల్యేగా నీకు ప్రజలు అవకాశం ఇచ్చారని నువ్వు భావిస్తున్నావు. సరే, నువ్వు భావించినప్పుడు కనీసం ప్రజలకు మంచి చేయాలి. నేను ఈరోజు మీడియా ముఖ్యంగా నీకు ఒకటి చెప్తాను. ఈరోజు మే నెలలో మొదలవ్వాల్సినటువంటి మరి పల్ప్ ఫ్యాక్టరీలన్నీ కూడా జూన్ 2వ వారం వరకు ఓపెన్ కావాలి. మరి ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకున్న తర్వాత ఒక్కసారిగా పంట మరి ఫ్యాక్టరీ ముందుకు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళకి 8 రూపాయల ధర మరి కలెక్టర్ గారు మీరు అందరూ కలుసుకొని నిర్ణయించారు. మరి కలెక్టర్ గారు నిర్ణయించినటువంటి లేదా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ యొక్క 8 రూపాయలు ఎన్ని ఫ్యాక్టరీలు వసూలు చేస్తున్నాయి? ఎన్ని ఫ్యాక్టరీలు ఆ రేటుకి ఇచ్చారు? ఇక్కడ ఏంటంటే అన్ని ఫ్యాక్టరీల దగ్గర వెళ్ళి ఈ మురళీమోహన్ అనే వ్యక్తి నాకు ఇచ్చేయండి, మీరు ఎంతకన్నా అమ్ముకోండి, మీరు ఎంతకన్నా కొనుక్కోండి, నేను ఏమీ కూడా పట్టించుకోను అని చెప్పి మీరు ఎంతమంది ఫ్యాక్టరీల దగ్గర వసూలు చేస్తారో, మామూలు వసూలు చేస్తారో ఆ సంఖ్య చెప్పాలి మాకు. నువ్వు ఎంత డబ్బులు వసూలు చేసుకున్నావో, నువ్వు లంచంగా లేకపోతే మామూలుగా నువ్వు ఎంత తిన్నావో ప్రజలకు సమాధానం చెప్పు. నేను ఇంత తిన్నానని చెప్పు. అది వాస్తవం కాదా? ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేయడం వాస్తవం కాదా? ఇట్లా లంచాల కోసం నువ్వు తీసుకొని ఈరోజు ఆ వచ్చినటువంటి డబ్బు గర్వంతో ఈరోజు నువ్వు అసభ్యకరంగా మాట్లాడుతున్నావు. ఈ ఉడతోపులకి ఎవరు భయపడరు. కాబట్టి ఇట్లాంటి